మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీతో జర్నీ చేసే ఆర్టిస్టులు ఎంతోమంది ఉంటారు, చాలామంది ఉంటారు కదా. వాళ్ళు అనుకోకుండా ఒకడు సడన్గా షైన్ అయిపోతాడు, సడన్గా స్టార్ అయిపోతాడు, లేకపోతే మీకంటే పెద్ద రేంజ్కి వెళ్ళిపోతాడు, మీరు మాత్రం అక్కడే ఉంటారు. లేదంటే మీరే మిగతా వాళ్ళు అక్కడ ఉండిపోతారు, మీరే షైన్ అయిపోయి ఉంటారు. అలా మీకంటే పైకి వెళ్ళిన ఆర్టిస్టు అలా ఎవరైనా ఉన్నారా? మీ స్థాయి కంటే మిమ్మల్ని అధిగమించి వెళ్ళిన ఆర్టిస్టు ఎవరైనా ఇప్పుడు ఉన్నారా ఇండస్ట్రీ? ప్రకాష్ రాజ్ అంతేనా? ఇద్దరు రవితేజ, ఇద్దరు సేమ్ జర్నీ. అంటే నేను ఆల్రెడీ స్టార్ అయినప్పుడు రవితేజ ఇంకా సైడ్ క్యారెక్టర్స్ వేసాడు. కానీ ఇప్పుడు తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక రేంజ్లో ఆగిపోయాను. బట్ రవితేజ రేంజ్ ఏంటో మీకే తెలుసు, ప్రకాష్ రాజ్ కూడా ఏ రేంజ్కి వెళ్ళిపోయాడో మీకు తెలుసు. ఎలా ఉండేది అప్పుడు ఫ్రెండ్షిప్? ఇప్పుడు కాదు, అప్పుడు ఫ్రెండ్షిప్ అందరూ ఒక బిగినింగ్ డేస్లో ఎలా ఉంటుందో అలాగే ఉండేది. ఒక సిగరెట్ ఉంది అంటే కలిసి షేర్ చేసుకోవడం, సో టీ కొనుక్కోవాలి అంటే అందరూ ఒక బైక్ మీద తిరగడం. నేను రవితేజ అయితే ఇద్దరం కలిసి బైకుల మీద తిరిగేవాళ్ళం. సో కర్ణాటకలో ఉన్నప్పుడు ప్రకాష్ రాజ్ అతను బడ్డింగ్లో ఉండేవాడు, నేను ఆల్మోస్ట్ రైజింగ్లో అయినమాట. సో నాకు ముందు పడింది పోలీస్ స్టోరీ. ఓకే. సో అప్పటికి నేను బాగా రైజ్ అవుతున్న టైంలో వాళ్ళు ఇంకా పికప్ అవుతున్నారు. బట్ నేను ఒక రేంజ్కి వచ్చి అక్కడ స్టాగ్నేట్ అయిపోయిన వాళ్ళు దూసుకుపోయారు.